ఓపెన్ చేయండి, బైరు నాగరాజ్ గౌడ్కు సంబంధించిన ఫేస్బుక్ ఐడిని ఓపెన్ చేయండి. వీళ్ళు ఏ పార్టీ నుండి వచ్చిళ్ళు ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. నేను ఇక్కడ వీళ్ళను కించబడతలేను, అట్లని రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటలేను. ఒక జర్నలిజం గాడి తప్పితే తెలంగాణ ప్రాంత బిడ్డలు వాళ్ళ జీవితాలు ఆగమైపోతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిజం పేరుతోని ఇలా అసత్యాలను ప్రచారం చేస్తూ ఒక వ్యక్తి ఇమేజ్ని డ్యామేజ్ చేస్తూ ఒక వ్యక్తిని పూర్తి స్థాయిలో పోర్ట్రేట్ చేస్తూ అతను ఆత్మహత్యకు మీరు ప్రేరేపిస్తున్నారా, లేకపోతే పూర్తి స్థాయిలో తెలంగాణలో మాదే రాజకీయం ఈయన తప్ప ఇంకెవరు రాజకీయాలు చేయొద్దనుకుంటున్నారా, లేకపోతే మాది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్నప్పుడు మేము ఏమైనా చేస్తామనే కోణంలో ఉన్నారా, లేకపోతే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే ఇదంతా జరిగిందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేయమని చెప్తే చేసిల్లా, దీన్ని అంతటా మళ్ళీ కేటీఆర్ను బట్టగాల్సి మీదేసే విధంగా పూర్తి స్థాయిలో కేటీఆర్ కు సంబంధించి మీదేయాలనే ఆలోచనలోకి పోయిల్లా. వాస్తవాలు తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పలేక ఇలా అసత్యాలను ప్రచారం చేస్తూ ఆ మనుషుల వ్యక్తిగత జీవితాలతో ఆడుకుంటున్నాయి కొన్ని జర్నలిజం సంస్థలు. ఇది మీ అందరికీ తెలవాల్సిన విషయం కాబట్టి నేను చెప్తున్నా. వీళ్ళందరూ నాకు మిత్రులే, నేను చెప్తున్నా కదా, వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పాపం తెలంగాణ ఉద్యమకారులు, నేను ఉద్యమకారులుగా వాళ్ళని గౌరవిస్తా. సో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు గాక, వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అభిమానులై కావచ్చు, వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, కానీ వీళ్ళని తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీల పాపం వాళ్ళు కండువా వేసుకోలే కదా, జైన్ కాలే కదా. ఆయన ఎప్పుడో పాపం రెడ్డి శ్రీను ముదిరాజుకు సంబంధించి గతంలో ఎప్పుడో పార్టీలో జాయిన్ అయ్యిండు, మళ్ళీ ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా తెలుసు. మరి కావాలని ఈరోజు ఇంత దారుణంగా ఇంత బాధాకరమైన విషయం ఇది. ఎందుకు అంటే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ యావత్తు తెలంగాణ సమాజానికి కల్వకుంట్ల తారక రామారావు మొట్టమొదటిసారిగా ఆయనను ఫోన్ ట్యాంపరింగ్ లో ఇరికించాలని చూసిర్రు. ఆ తర్వాత డ్రగ్స్ అనే ఎపిసోడ్ను తెర మీదకి తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత జన్వాడ ఫామ్ హౌస్ కు సంబంధించిన ఎపిసోడ్ తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత లగచెర్ల అనే ఘటనను తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత ఫార్ములా ఈరేస్ అనే సంఘటనను తీసుకొచ్చిళ్ళు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏకంగా అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి సంబంధించిన కుట్ర కోణంలో కేటీఆర్ అంటూ అనేక వార్తలను కూడా పుంకాలుగా కూడా ప్రచారం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మీడియా. ఈ విషయాన్ని మీ అందరికీ తెలవాలి కాబట్టి, వాస్తవాలు ఏంటి అని మీకు తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. కాదంటే ఇప్పుడు రెడ్డి శ్రీను ముదిరాజు కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కాదా అవునా అనేది మీరు గూగుల్లో చూసినా తెలిసిపోతుంది. ఇగో ఈ ఫేక్ సర్క్యులేషన్ పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే రేవంత్ రెడ్డి యొక్క ప్రతిష్టను దిగజార్చేందుకు కేటీఆర్ కుట్ర వన్నుతుండని ఇట్లా రకరకాలుగా కూడా అనేక రకాలుగా కూడా ప్రచారం చేస్తున్నాను. ఇప్పటికైనా యావత్తు తెలంగాణ సమాజం ఆలోచించండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకే వదిలేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ ప్రభుత్వం చేతిలో ఏంటంటే రాజు దలుచుకుంటే దెబ్బలక్కదు అనే సామెత వెనుకుంటుంటది. ఇక్కడ ప్రభుత్వం ఏది చెప్తే అదే జరుగుతుంది. వాళ్ళే డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళే చేస్తారు, వాళ్ళే అన్ని చేస్తారు. మళ్ళీ వాళ్ళే ఒక కపట నాటకం అంటారు కదా, నేనే ఇంకా ట్రామని నేనే పిట్టలు దొరనని పగటేసగాడు వస్తూ ఉంటాడు. గతంలో ఊళ్ళల్లో గ్రామాలలో వచ్చేటోడు. దాని తర్వాత వచ్చి ఏంది అంటే పట్టబగలి మొత్తం ఏషాలు వేసుకొని ఇల్లు తిరుగుతూ పాపం ఆయన పుట్టకుట్టి కోసం ఏదైనా చేసుకుంటాడు, అది సెకండరీ విషయం. కానీ ఇక్కడ వీళ్ళ రాజకీయ పబ్బం గడపడానికి, వీళ్ళ రాజకీయాలకు సంబంధించి ఒక విద్యార్థులు అంటే పాపం వాళ్ళు ఏంది అభిమానించే విద్యార్థులను కూడా ఆఖరికి వాళ్ళ పార్టీ కాంగ్రెస్ నాయకులను కూడా వీళ్ళు బీఆర్ఎస్ అని చెప్పుకునే పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ ఏంది ఫాలోవర్స్ను పట్టుకొని కూడా పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చెప్తుంది అని మీకు చెప్పే ప్రయత్నం నేను చేసిన. ఎందుకంటే ఈరోజు అల్లు అర్జున్ ఇంటి మీద దాడిలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర కావచ్చు, మనం నిజాలు మాట్లాడుకుందాం, కాసేపు వాస్తవాలు మాట్లాడుకుందాం. ఎందుకంటే అల్లు అర్జున్ ఎపిసోడ్ రకరకాలుగా కూడా అది ఒక జర్నీ చేస్తున్నది. దానికి సంబంధించి మనం చూస్తాం. సరే, పుష్ప 2 సినిమా రిలీజ్ అయింది. బెనిఫిట్ షోకు సంబంధించి ఏంది అంటే మార్నింగ్ షో అక్కడికి వెళ్ళిండు. ఇక్కడ అల్లు అర్జున్కు సంబంధించి చెప్పే వాదన ఏంటి, నాకు సంధ్యా థియేటర్ ఆర్గనైజేషన్ కానీ లేకపోతే పోలీస్ సిబ్బంది కానీ మాకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తా అన్నారు. వాళ్లకు మేము పూర్తి స్థాయిలో కూడా లేఖ రాసాము, లేఖ రాసిన తర్వాతనే వెళ్ళినామని చెప్పిను. పోలీసుల వాదన ఏంది, అలాంటిది ఏదీ లేదు, పూర్తి స్థాయిలో అక్కడ తొక్కిసలాట ఇతరత్ర జరుగుతుంది. నేను ఆల్రెడీ అల్లు అర్జున్కి చెప్పిన, అల్లు అర్జున్ సినిమా మధ్యలో నుంచే వెళ్ళిపోయిండు, వాళ్ళ పిల్లలు కూడా పూర్తి స్థాయిలో సినిమా చూసి ఆ తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మేనేజర్ వచ్చి చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో పరామర్శించుదామంటే అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, మీరు వస్తే చాలా ఇబ్బందిగా మారిపోతుంది అని చెప్పిన తర్వాత మీ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్ కేసు నమోదైన తర్వాత నేను మళ్ళీ ఆసుపత్రికి వస్తా, అయినా పర్లేదు నేను చూస్తా అంటే లేదు సార్ అని చెప్పిన తర్వాత వాళ్ళ మేనేజర్తో అక్కడితో అయిపోయిన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్లో పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి పదాన్ని బలకలేదని కొందరు అంటున్నారు. అంటే సోషల్ మీడియాలో ప్రచారానికి సంబంధించి లేదా ఆయన సినిమాకు సంబంధించి ఇట్లా రకరకాలుగా కూడా ప్రచారం జరుగుతున్నది. కానీ మనం ఒకసారి రియాలిటీకి పోదాం. అంటే సినిమా అనేది కూడా ఒక వ్యాపారం, అది యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు.
పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడిని తీసుకొచ్చి ఒక మీకు 3 గంటల వినోదం అనే ఒక ఎపిసోడ్ నేసి దాంట్లో టికెట్ల రూపంలో మనం టికెట్ ఇచ్చేపోతాం, ఫ్రీ గేమ్ చూడం, ఆ టికెట్ పైసలు వాళ్ళ పోతే తెలిసిన విషయమే. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే మొట్టమొదటిసారిగా రేవతి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. వారి ఆత్మ ఎక్కడున్నా పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా, వాళ్ళకి ఏంది అంటే మనందరం కూడా రేవతి కుటుంబానికి అండగా నిలబడదాం, వాళ్ళ కుటుంబానికి మనం ఆ పూర్తి స్థాయిలో కూడా భరోసానిద్దాం. నేను కాదు అనట్లేదు. బెనిఫిట్ షోలకు ఫ్యామిలీతో వెళ్ళడం అక్కడ మొదటి తప్పు అయిపోయింది. ఇంకొకటి మొదటి రోజు ఏంది అంటే హీరోలైనా ఎవరైనా ఫాలోవర్స్ అయినా ఏంది అంటే హీరోని చూడడానికైనా లేదా హీరోతో కలిసి సినిమా చూడడానికైనా చాలా మంది వస్తారు. అంత రష్లో వెళ్ళడం మరొక అంశం. ఇంకొకటి అల్లు అర్జున్ చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో అక్కడ బెనిఫిట్ షోకు సంబంధించి వాళ్ళు పోలీసులకు లేఖ రాశామంటూ లేదా సంధ్య ఈవెంట్ ఎవరైతే ఆర్గనైజేషన్ చేస్తుందో ఆర్గనైజర్లు చూడాల్సిన బాధ్యత ఉంటుంది. అక్కడ మహిళను చనిపోవడానికి గల కారణమైనా లేకపోతే మహిళ చావుకు కారణమైనా అని అల్లు అర్జున్ మీద కేసు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సరే, ఇదంతా బాగున్నది. నేనేమంటున్నానంటే నిన్నగాక మొన్ననే ఒక 20 రోజులు అయితే ఈ నెలనే డిసెంబర్ ఆర్ నవంబర్ ఈ నల్గొండ దగ్గర మేబీ హుజూర్ నగరా లేకపోతే భువనగిరి ఐడియా లేదు ఎగ్జాక్ట్గా, నల్గొండ జిల్లా, అది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక మంత్రి గారు వస్తూ ఉంటే పూర్తి స్థాయిలో బైక్ ర్యాలీ చేస్తూ ఉంటే ఒక వ్యక్తికి ఆ గుంతల రావడం ద్వారా రోడ్డు మీద నుంచి స్కిడ్ అయి పడితే ఈ తల భాగం మొత్తం పగిలిపోతే అతని కండిషన్ సీరియస్గా ఉంది. ఇంకొక వ్యక్తి కూడా పరిస్థితి అదే ఉంది. ఇదే మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు గతంలో అనేక సభలు నిర్వహించినప్పుడు ఏంది అంటే చాలా మంది రేవంత్ రెడ్డికి సంబంధించి వాళ్ళ ఫాలోవర్స్ కావచ్చు, అభిమానులు ఎవరైనా కావచ్చండి, మనకు సంబంధం లేదు, అతని కాళ్ళను అంటే దీవెనలే తీసుకుంటారో మొక్కకుండా అప్పుడు తొక్కిన పరిస్థితి కూడా చూస్తాం. అంటే రాజకీయ నాయకులు ఏదైనా పబ్లిక్ మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఎవరైనా అకస్మాత్తుగా ఇలాంటి ఘటన జరిగితే నిజంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలాడికి పోయిన వ్యక్తుల మీద మనం ఎఫ్ఐఆర్లు చేయొచ్చు అని రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేయగలుగుతాడా? సరే, ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర డీజీపీ కూడా ప్రకటన చేయాలని మనం కోరుకోవాలి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఒక న్యాయం, రాజకీయ నాయకులకు మరొక న్యాయం ఉంది. ఇక్కడ చట్టం అంతా సమానమని మన ముఖ్యమంత్రి చెప్పిండు. మన ముఖ్యమంత్రి మాటలను మనం బాగా ఏకీభవించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి పాపం ఎట్లా మాట్లాడతాడో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవి మళ్ళీ ఎంత అంటే రివర్స్ కొడుతూనే ఉంటాయి, చాలా తొందరగా ఉంటుంది దీనికి చర్యకు ఎందుకంటే ముఖ్యమంత్రి సంబంధించి చాలా క్లారిటీగా చెప్పిండు. ఇక్కడ ఏమని చెప్పిండు, శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించాడు. చట్టం అందరికీ కూడా ఒకటే రకం అంటూ మొన్న అసెంబ్లీలో కూడా చెప్పిండు. సో ఈ చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తాడా లేకపోతే చట్టం విషయంలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంది అనేది కూడా తెలవాలి. రాజకీయ నాయకులు పెట్టే సింహగర్జనలు కానీ ర్యాలీలు కానీ సభలు కానీ అక్కడ ఎవరికైనా ఏమైనా జరిగితే డైరెక్ట్గా దానికి బాధ్యులైన అంటే అక్కడికి ముఖ్యమంత్రి వచ్చినా, ప్రధానమంత్రి వచ్చినా, రేపొద్దుగాల రాష్ట్రపతి వచ్చినా ఏదైనా జరిగితే వాళ్ళ మీద తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ, ముఖ్యమంత్రి ఎఫ్ఐఆర్లు నమోదు చేసే సత్తా ఉన్నదా వీళ్ళకు? చట్టం అందరికీ సమానమే అన్నప్పుడు, ఈ చట్టం అందరికీ వర్తిస్తుంది అన్నప్పుడు దీనికి కట్టుబడి ఉంటారా అనేది మొదటి అంశం. అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసింది కాంగ్రెస్ కార్యకర్తలు. దీంట్లో ఇంకా మీరు సెకండ్ థాట్ కూడా ఆలోచించకండి. రెండోది బిగ్ టీవీ ప్రచారం చేసిన వార్తలలో పూర్తి అబద్ధం. నేను దాన్ని ఆధారాలతో సహా చూపెట్టిన ఆ కథనాన్ని వాళ్ళు ప్రైవేట్లో పెడతారా, కంట్రోల్ ఆల్ డిలీట్ చేస్తారా నాకు తెలియదు. కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు గనక తప్పుడు సమాచారం చూపెడితే బిడ్డ శాటిలైట్ ఛానలా, ఆ ఛానలా, ఈ ఛానలా కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఎవడైనా తిక్కగా పిచ్చిగా ప్రచారం చేస్తే బాగోదు. ఎందుకు అంటే మా తెలంగాణ ప్రాంత బిడ్డలకు నిజాలు చెప్తే చెప్పు, లేకపోతే సైలెంట్గా ఉండు. కానీ అభూత కల్పన చేసి మాత్రం చూపించకు. నేను ఆధారాలతో సహా చూపెట్టిన ఒకటి రెడ్డి సీనుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్యమకారుడు, దాంట్లో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన యువజన అధ్యక్షుడు మొన్న ఎన్నికలలో పోటీ చేసిండు, గెలిచిండు కూడా. ఇగో వాళ్ళ ఫేస్బుక్ ఐడిలోకి పోండి. ఇక్కడ ఏంది అంటే ప్రముఖుల ఇళ్ల దాడిపై ఖండించింది. అంటే ప్లానింగ్ వాళ్ళదే, అక్కడ ఎట్లా చేయాలి, మళ్ళీ నేను ఎవరికి చెప్తా ఏం కథ అనేది. అదే నిన్న జరిగిన ఎపిసోడ్ గనక మనలాంటోడు అంటే సామాన్యులు అంటే బీఆర్ఎస్వీనో జాగృతియో లేకపోతే ఇతరత్ర ఏదైనా విపక్షానికి సంబంధించి అది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళని ఈ పార్టీకి రిమైండ్ అయిపోవా, రాత్రి కోర్టులో హాజరుపరచు కదా. ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. వాస్తవాలు ఏంది అంటే ఇవి అని. ఎందుకు అంటే మళ్ళీ ఇంకొకటి, మొన్న కేటీఆర్ మీద ఈ విష ప్రచారం చేసిరు. దీని విషయంలో ఇప్పటి వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్గా నమోదు కాలే, దీని మీద ఎలాంటి చర్యలు తీసుకోలే. కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మనలాంటి వాళ్ళ మీద మాత్రం గొంతుకలు పూర్తి స్థాయిలో కూడా ఎక్కడికక్కడ ఏ విధంగా అంటే ఇష్టానుసారంగా కేసులు నమోదైతాయి. మరి కేటీఆర్ అనే వ్యక్తి ఒక రాష్ట్రానికి సంబంధించిన 10 సంవత్సరాలు మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి మీద ఈ విధంగా విష ప్రచారం చేస్తే కూడా కనీసం స్పందించిన దాఖలాలు రైట్.
మన ముఖ్యమంత్రి గారండి మొత్తానికి శాంతి భద్రతల విషయంలో చాలా అద్భుతంగా పోలీసులకు ఆదేశాలు అయితే జారీ చేసిండు. అయితే ఇక్కడ ఒక అంశాన్ని నేను తీసుకొచ్చే ప్రతి అంశం కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియాల్సిన విషయం కాబట్టి, నా ఇంట్లో నాకు తల్లి ఉంది, నాకు చెల్లి ఉంది, దాంతోపాటు నాకు కుటుంబ సభ్యులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, బాంధవులు ఉన్నారు, దాంతోపాటు గ్రామం ఉంది, మండలం, నియోజకవర్గం, జిల్లా. నేను తెలంగాణ రాష్ట్రం, ఇక్కడ పౌరుని, మీకు అంతా చెప్తున్నా. అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా జీవించే హక్కు ఉంటుంది. ఇది సామాన్యంగా చట్టాలలో ఉన్న విషయం. ప్రతి ఒక్కరికి జీవించే హక్కు ఉంటుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన మంత్రి అనుకుంటా అంటున్నా. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలు తెలవాలి కాబట్టి, ఈరోజు గురుకులాలలో చనిపోయిన విద్యార్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో గురుకులాలలో విద్యార్థులు చనిపోతే కనీసం పట్టించుకొని ఈ ప్రభుత్వం ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేవలం అక్కడ ఏంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి మాత్రం హైలైట్గా నిలిచిపోతాం. మొత్తం ఆగమాగం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, నేనేం చెప్తున్నానంటే కేవలం 10 నెలల కాలంలో 44 మంది బలైపోయారండి. ఈ తెలంగాణ రాష్ట్రం 365 రోజుల పరిపాలనలో విద్యార్థులు 44 మంది నేలరాలిపోయారు. మనం చాలామంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ ఈ బల్లల్లోకి వెళ్ళినప్పుడు ఒక ఉపన్యాసం తరచుగా వాళ్ళ నోటలలో వింటున్న మాట మీ అందరికీ తెలిసిన విషయమే. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అంటాం. ఈ తెలంగాణ రాష్ట్ర తలరాతను మార్చే వాళ్ళైనా, వాళ్ళ కుటుంబ సభ్యుల తలరాతను మార్చే వాళ్ళైనా, లేదా ఏదైనా ఆవిష్కరణలకు నాంది పలికేనైనా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్తాం. ఇక్కడ ఎవరు శాశ్వతంగా బతకనీకి రాలే, ఎవరు శాశ్వతంగా ఉండరు. అది అందరికీ తెలిసిన విషయం. నేనేమంటున్నానంటే ఈ ఎపిసోడ్ ఎందుకు చెప్తున్నానంటే 365 రోజులలో విద్యా వ్యవస్థను విద్యాశాఖ మంత్రిగా ఉన్న యనుమల రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖను తన దగ్గర ఉంచుకొని ఇక్కడ దాదాపుగా 44 మంది విద్యార్థులు చనిపోతే ఇదే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించి వాళ్ళ జిల్లాలో జరిగినా వెళ్ళలేదు. భువనగిరికి సంబంధించి 2 చిన్నారులు ఆత్మహత్య చేసుకుంటే వెళ్ళని పరిస్థితి కనబడుతుంది. మీకు మళ్ళీ చెప్తున్నా, ఒకసారి 10 నెలల కాలంలో 44 మంది అండి. నల్గొండ జిల్లాకు సంబంధించిన భార్గవి చనిపోతే వెంకటరెడ్డి గారు వెళ్ళలేదు. దాంతోపాటు అస్మిత నల్గొండ జిల్లాకు సంబంధించి చనిపోతే వెళ్ళిపోలేదు. భవ్య వైష్ణవి 2 ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి భువనగిరికి సంబంధించి చనిపోతే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళలేదు. దాంతోపాటు ప్రశాంత్ భువనగిరికి సంబంధించి చనిపోతే వెళ్ళలేదు. గీతాంజలికి సంబంధించి నల్గొండ చనిపోతే వెళ్ళలేదు. శ్యామ్ కుమార్ కు సంబంధించి సూర్యాపేట చనిపోతే వెళ్ళలేదు. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా మణిచరణ్ నల్గొండకు సంబంధించి చనిపోతే వెళ్ళలేదు. నాంపల్లి చందన చనిపోతే వెళ్ళలేదు. దాంతో పాటుగా శిరీష నల్గొండకు సంబంధించి చనిపోతే వెళ్ళలేదు. సో వీళ్ళందరికీ సంబంధించి నేను ఎందుకు చెప్తున్నా అంటే నల్గొండ జిల్లాకు సంబంధించి మంత్రి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇదే సినిమా ఆటోగ్రఫీకి సంబంధించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి నేను చెప్తా ఉన్నా. ఈ రోజు ఆయన సినిమా ఆటోగ్రఫీకి సంబంధించి ఇక్కడ రేవతి కుటుంబానికి భరోసా ఇవ్వడం మంచిదే, నేను కాదు అనట్లేదు, దాంట్లో వ్యతిరేకించట్లేదు. మరి అక్కడ సినిమా అంటే వినోదం చూడడానికి వెళ్ళిపోయి తొక్కిసలాటలో చనిపోయినప్పుడు మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పే మన నల్గొండ జిల్లా, నేను మళ్ళీ చెప్తున్నా, మన నల్గొండ జిల్లా మంత్రి గారి కోసం చెప్తున్నా, మన నల్గొండ జిల్లా బిడ్డలు చనిపోతే ఇదే మంత్రి గారు ఎందుకు వెళ్ళలేదు అని నేను అడుగుతున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. నల్గొండ జిల్లాలో కేవలం ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు చనిపోయారు అనేది మన కోమటిరెడ్డి గారికి లెక్కతో సహా చెప్తున్నా. 1 భార్గవి గారు చనిపోయారు. దాంతో పాటుగా ఉదిత్ కు సంబంధించి, ఇటు వైష్ణవికి సంబంధించి, దాంతోపాటు ఇక్కడ భవ్యకు సంబంధించి, దాంతో పాటుగా ఇక్కడ ఇంకొక వైష్ణవి అమ్మాయికి సంబంధించి, ఇక ఇట్లా చూసుకుంటూ పోతే గీతాంజలి 6, ఒకసారి చూడండి ఇక్కడ ప్రశాంత్ 7, మళ్ళొక్కసారి పూర్తిగా అంటే కేవలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 8 మంది. దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. ఇక్కడ 9, 10, దాంతోపాటు 11 మంది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన విద్యార్థులు మరణిస్తే ఇదే మన రాష్ట్రానికి సంబంధించిన మంత్రి గారు, నల్గొండ జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళలేదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళలేదు. దాంతోపాటు అక్కడ ఎవరున్నారో ఆ జిల్లాకు సంబంధించిన చాలా మంత్రులు కూడా వెళ్ళలేదు. అంటే కేవలం 365 రోజులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 10 నెలల కాలంలో 44 మంది మరణించినా కూడా ఏ ఒక్కరు వెళ్ళలేదు. ఇదే మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆగ్రహ ఆవేశాలు వెలగక్కుతున్నారు కదా. మరి సార్
మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 10 నెలల కాలంలో 44 మంది విద్యార్థులు చనిపోయారు. మరి చనిపోయినప్పుడు దీని బాధ్యత వహిస్తూ మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? మీరు రాజీనామా ఎందుకు చేపట్టలేదు? మీరు రాజీనామా దిశగా ఎందుకు అడుగులు వేయలేదు? నేను దీన్ని విద్యాశాఖ మంత్రిగా మీరు ఎందుకు రాజీనామా చేయలేదు? లేదా దీనికి బాధ్యత వహిస్తూ పూర్తి స్థాయిలో ఎందుకు మీరు రాజీనామా చేయలేదు రేవంత్ రెడ్డి గారు? ఇది మీకు ప్రశ్న. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ, కాంగ్రెస్ పార్టీ అందులో లీనమై ఉంటుంది. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అల్లు అర్జున్కు సంబంధించి ₹1 కోటి పరిహారం అడిగినప్పుడు మరి 10 నెలల కాలంలో 44 మంది విద్యార్థులు మరణించినప్పుడు వాళ్ళకెంత పరిహారం ఇవ్వాలి? మనం తెలంగాణ ఉద్యమంలో ఒకటి ఉంటుందని, చదువుకోకోడు కానీ సాగానంపిన తల్లి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు అని తెలంగాణ ఉద్యమంలో ఈ పాట గుర్తున్నదా? అది దేనికోసం? తెలంగాణ ఉద్యమం కోసం. చదువుకోవడానికి పోతే తెలంగాణ ఉద్యమ చరిత్ర అని చెప్పి ఉద్యమానికి సంబంధించి తొలి కాగడగా 1200 మంది విద్యార్థులు అమరవీరులైలు. మరి ఈ రోజు దేనికోసం వీళ్ళు 1200 మంది సంబంధించిన విద్యార్థులు అమరవీరులైనంటే వచ్చే భవిష్యత్తు కోసం, మరో జనరేషన్ బాగుపడుతుందని. మరి ఇక్కడ 44 మంది దేనికోసం వెళ్ళంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం. ఆ కాంగ్రెస్ పార్టీ హత్యగా భావించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రుల మీద మనం క్రిమినల్ కేసులు పెడదామా? ఎస్, ఇక్కడ నేను ఎవరిని రెచ్చగొట్టట్లేదు, ఎవరి మీద అభండాలు వేయట్లేదు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. 10 నెలల కాలంలో 44 మంది విద్యార్థులు మరణించారు. రేవతి కుటుంబం వినోదం కోసం వెళ్లి తొక్కిసలాటలో మరణించడం చాలా బాధాకరమైన విషయం. ఈ ఘటనను సంబంధించి బాధ్యుడైన అల్లు అర్జున్కు సంబంధించి వాళ్ళ టీంకు సంబంధించి ఎఫ్ఐఆర్లు నమోదు చేసిలు, అరెస్టులు చేసిలు. మళ్ళీ బెయిల్ మీద వచ్చిండు, మళ్ళీ అరెస్టు చేయడానికి బెయిల్ రద్దు చేసే ఆలోచనలో ఉన్నారు. ఇదంతా వాస్తవం. సినీ సెలబ్రిటీలు అందరూ అక్కడికి వెళ్ళి పరామర్శించిలు. మరి అదే విధంగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారితో పాటు రాష్ట్ర మంత్రి మండలి మొత్తం వెళ్ళి కూడా ఈ విద్యార్థులను ఎందుకు పరామర్శించలేదు? 44 మంది 10 నెలల కాలంలో పిట్టల్లా రాలిపోతా ఉంటే 9 నెలల పాటు ఏంది అంటే పురిటి నొప్పులను అనుభవించి కన్న తల్లిని ఈరోజు గర్భకోశ లేకుండా చేసిర్రు కదరా అని తెలంగాణ సమాజం అడుగుతున్నది. నేను అడగట్లే, తెలంగాణ సమాజం అడుగుతున్నది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏం చెప్తారు సమాధానం అంటే అన్ని సర్కార్ హత్యలే అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నాడు, కేటీఆర్ అన్నాడు, కవిత అన్నది, దాంతోపాటు కీలక నేతలు అందరూ కూడా మాట్లాడిరు. మరి దీని విషయంలో ఏం సమాధానం చెప్తారు? ఇక దీనికి సంబంధించి రిలేటెడ్గా మరికొన్ని అంశాలు నేను తీసుకొచ్చిన. చాలా మట్టికి ఇవన్నీ తెలియాలి కాబట్టి మొసలి కన్నీరు ఎవరు గారుస్తున్నారు, మొసలి కన్నీరుకు సంబంధించిన కన్నీటి కాదేంది అనేది కూడా మీకు తెలియాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కసారి ఒక్కొక్కటి చెప్తా. మా ముఖ్యమంత్రి గారండి, ఎందుకంటే ఈ రాష్ట్ర పౌరుడిగా మన ముఖ్యమంత్రి కాబట్టి, మా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి మనోడి దగ్గరనే ఉంది, హోంశాఖ మా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది, మున్సిపల్ శాఖ మనం దగ్గరనే ఉన్నది, ముఖ్యమంత్రి పదవి కూడా మనం దగ్గర అంటే మన ముఖ్యమంత్రి దగ్గర ఉన్నది. మన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు. సో రేవంత్ రెడ్డి గారు 365 రోజులు కంప్లీట్ అయిపోయింది వారి పరిపాలనలో. కన్నీటి దృశ్యాలు ఒక్కొక్క అంశాన్ని చూస్తే ఎందుకురా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం, మార్పు పేరుతో మన జీవితాలనే తృణప్రాయంగా వదులుకోవాలా, దేనికోసం మన కుటుంబాల ఆగం కావాలి, ఎందుకు చెల్లాచెదురుగా పడిపోవాలి, ఇదేమి కర్మరా నాయనా అని తల బాదుకునే యథార్థమైన కొన్ని సంఘటనలు మేము ముంగట ఉంచుతా. మొట్టమొదటిగా నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లెకి సంబంధించి తీసుకెళ్తా. సాయిరెడ్డి గారు మాజీ సర్పంచ్ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లిన మహా అభివృద్ధి ప్రదాత అని నేను చెప్తా. కేవలం గింత సందు అంటే వాళ్ళ ఇంటి నుండి నడవడానికి వెళ్ళిపోయే సందును గతంలో ఇస్తామన్నారు. ఏదో ఒక ఛానల్లో మాట్లాడిండంట, ప్రభుత్వానికి అగెనెస్ట్గా మాట్లాడినందుకు అతన్ని కక్షబెట్టి ఆఖరికి తాను సూసైడ్ నోట్ కూడా రాసిండు. దాని మీద ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ లేదు, దానికి సంబంధించి విచారణ లేదు, దానికి సంబంధించిన అరెస్టులు లేవు. కీలక పాయింట్ ఇది. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఇది చాలా సెన్సిటివ్ విషయం అయినప్పటికీ కూడా డైరెక్ట్గా ఆరోపణలు చేతూ తన చేతితో తాను రాసిన లేఖ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదు. అంటే ప్రభుత్వం ఎలా డబల్ గేమ్ ఆడుతుందో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఒకసారి చూడండి. సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం కొండారెడ్డిపల్లె మాజీ సర్పంచ్ సాయిరెడ్డి గారు ఆత్మహత్య ఘటన ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. తన ఇంటికి దారి లేకుండా అడ్డుగా గోడకట్టి సీఎం రేవంత్ రెడ్డి బ్రదర్స్ వేధిస్తున్నారని పేర్కొంటూ సూసైడ్ నోట్ కూడా రాసి మరి నవంబర్ 22న సాయిరెడ్డి గారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. లేఖలో అంతా స్పష్టంగా కుటుంబ సభ్యుల పేర్లు రాసినా కూడా పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఒక్క ప్రకటన కూడా చేయలేదు.
సాయిరెడ్డి గారు మరణిస్తూ మాజీ సర్పంచ్ దాదాపుగా 22 సంవత్సరాల పాటు ఆ గ్రామానికి సేవలు అందించినా కూడా కడసారి సూపు కూడా బయటి వాళ్ళని రానియలే, గ్రామస్తులను కూడా వెళ్తే భయభ్రాంతులకు గురి చేసిన అందరూ ఉండి అనాథలా మారిపోయి అంటారు కదా, సాయిరెడ్డి గారి అంతిమ యాత్ర కూడా ఆ విధంగానే అయిపోయింది. చాలా బాధాకరమైన విషయం. నిజంగా నేనైతే అలాంటి సంఘటనను నేను చూస్తాను అనుకోలేదు. కానీ సీఎం సొంత గ్రామమైనా, అమ్మగారి గ్రామమైనా, మన ఊరైనా, ఏ ఊరైనా అభివృద్ధికి సంబంధించి పూర్తి స్థాయిలో దూదుంబి మోగుతుంది. అసలు అభివృద్ధి అంటే మళ్ళీ అట్లా ఉంటుంది. ఎందుకంటే సీఎం సొంత నియోజకవర్గమైన వారి యొక్క సొంత గ్రామాలైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాయి. కానీ ఇక్కడ మరణ మృదంగం మోగింది. ఇది మొట్టమొదటిసారిగా. అంటే నవంబర్ 22న వారు సూసైడ్ నోటు రాస్తూ కూడా పూర్తి స్థాయిలో అందులో రేవంత్ రెడ్డి బ్రదర్స్కు సంబంధించి వేధిస్తున్నారని స్పష్టంగా కూడా సూసైడ్ లెటర్లో పేర్లతో సహా కూడా రాసినప్పటికీ కూడా ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఓ క్లారిటీ లేదు, ఏది లేదు అనే విషయాన్ని మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. దీని మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు లేవండి. ఇక నెంబర్ 2, మీ అందరికీ తెలుసు వైఆర్టీవీ మొట్టమొదటిసారి యుద్ధం ప్రకటించిందే ఇక్కడ. కండ్ల ముందు ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకుంటే చూడలేక నిజంగా కూడా ఒక మనిషిగా మానవత్వం ఉండి నేను ఏమీ చేయలేకపోయాననే నిస్వార్థంతో బాగా ఆలోచించి మదనపడి దాదాపుగా 3-4 రోజులు అన్నం తినకుండా పశ్చాత్తాపానికి గురైన నేను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కీలక వ్యక్తులలో నేనే చెప్తున్నా. దాంతోపాటు మార్పు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం చేస్తుందేమో అనుకున్నా. ఫ్రీ బస్సు పెట్టడం వల్ల మనం చూసినాం. దాంట్లో ఏ విధంగా కూడా పూలు అమ్ముకున్నారు, ఏ విధంగా పని చేసుకున్నారు, బ్రష్ చేసుకున్నారు, తిట్టుకున్నారు, కొట్టుకున్నారు. ఆ ఫ్రీ బస్సుతోని జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూసాం. అయితే దీంట్లో భాగంగా ఇంకొక అంశాన్ని కూడా మీ అందరికీ చూపెట్టాలి. ఇదే కండ్ల ముంగట నాకు జరిగిన సంఘటన. నిజంగా కూడా ఒక ఆటో డ్రైవర్కు సంబంధించి తన జీవనాధారం కేవలం ఈ 3 చక్రాల బండి మీదనే నడుస్తుందంట. చాలా మంది హైదరాబాద్లో చాలా మంది కూడా వాళ్ళ జీవనాధారం కేవలం ఆటో చక్రాల మీద మాత్రమే నడుస్తుంది. దీనికి ఈఎంఐ కట్టాలి, గిరిగిరి చిట్టు ఉంటుందట, ఫైనాన్స్ వాళ్ళు ఉంటారట. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఇంటికి 4 రూపాయలు కూడా తీసుకెళ్లి వాళ్ళ భార్య పిల్లలకు సంబంధించి ఆరోగ్య విషయంలోనైతేనే, కుటుంబ పోషణ అయితేంది, చదువుల విషయంలో అన్నిట్లో కూడా ఇదే వాళ్ళకు జీవనాధారం. అయితే దీనికి సంబంధించి భారీ దెబ్బపడి ఒక ఆటో డ్రైవర్ చనిపోతుంటే అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా నా జీవితంలో నేను కన్నీళ్లు పెట్టుకున్న అరణ్య రోదన అంటే ఆ రోజు. వెంటనే ఫ్రీ బస్ కరెక్టా కాదా అంటూ నేను మొట్టమొదటిసారిగా ఇదే వైఆర్టీవీ లోగో పట్టుకొని బస్సులలో తిరుగుతూ పూర్తి స్థాయిలో కూడా మొత్తం అంటే వాస్తవాలు ఏందో తెలియజేసి టికెట్ కూడా తీసుకున్నాం. మళ్ళీ మా ముఖ్యమంత్రి తెలవాలి. టికెట్ తీసుకుని వాళ్ళందరికీ సంబంధించి వాస్తవాలు ఏందని చూపెడితే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ నా మీద నమోదైంది అక్కడే. ఎందుకంటే ప్రభుత్వానికి అగనెస్ట్గా, నేను అగనెస్ట్గా కాదు, ఒక వ్యక్తి మన కళ్ళ ముందు మరణిస్తూ ఉంటే అతని ఆత్మఘోష వాళ్ళ కుటుంబానికి సంబంధించి చిన్న పిల్లలండి, ప్రెగ్నెంట్ ఉమెన్ ఎంత బాధ ఉంటుంది. ఏ విధంగా తను జీవితం కాలం వెళ్ళదీయాలి. భర్త లేడు, రేపేదన్నా కష్టం వస్తే ఇంటికి ఎనగర్రలేక భర్తనే కదా, లేదా తండ్రి ఉంటాడు. తండ్రి వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు బిడ్డకు పెళ్లి చేసిన తర్వాత ఆయన చనిపోతే వాళ్ళ భర్త దిక్కు దివానెవరు? ఆ బాధలో నేను వైఆర్టీవీ లోగో పట్టుకొని బస్సులలో వాస్తవాలు ఏంది అని నిరూపిస్తే ఏమన్నారు అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి లేదా ఇతరత్ర ఉద్యోగాలు చేసేటోళ్ళకే అవసరం ఉంటుంది, కానీ మాకేం అవసరం బిడ్డ అని పల్లెటూరు వాళ్ళను. దీనివల్ల ఇంకొకటి ఏంటంటే బడ్జెట్ 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు దేనికోసం? ఏం లాభం ఉంటుంది బస్సు వల్ల? 10 రూపాయలు మేము పెట్టుకోమని చాలామంది నా ఆడబిడ్డలు చెప్పారు. అయితే ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఆటో డ్రైవర్ల మరణాలు 1, 2, 3 ఇట్లా వస్తూ ఉంటే నిజంగా నాకు ఆందోళన కలిగింది. మరి ఇలాంటి బాధాకరమైన సన్నివేశాన్ని చూడడానిక మనం ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిందని చాలా బాధపడ్డా. దాంట్లో భాగంగా ఏది అంటే చాలా చోట్ల ఆటో డ్రైవర్లు నాకు నిత్యం కలిసినప్పుడు కూడా రంజితన్న మీరు మా గురించి చెప్తారు, చాలా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కానీ తోటోడు చనిపోతూ ఉంటే కన్నీళ్ళ సంబంధించిన వేదన కూడా కనబడుతుంది అంటూ కన్నీటి దృశ్యాలు నా కళ్ళ ముందు చూసి ఈరోజు మీ ముందు కేవలం వైఆర్టీవీ లోగో పట్టుకొని ఇక్కడ వార్తలు చదివే కాదు, పబ్లిక్లోకి వెళ్తే వాళ్ళ బాధను కనీసం నేను ఏం చేయలేకపోతున్నాననే ఒక రోజు ఒక వార్తను నేను చాలా క్లారిటీగా కూడా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా, దాంట్లో వాస్తవాలను మొత్తం చెప్పకపోయినా కూడా ఆ రోజు అన్నం తినకుండా పడుకునే రోజులు చాలా ఉన్నాయి శాటిలైట్ ఛానల్లో. నేను నిజం చెప్తున్నా, నేను జర్నలిజం అంటే భయంకరమైన పిచ్చి నాకు. కేవలం ఈ రోజు వైఆర్టీవీ మీద కుట్రలు చేసి దీంతో పాటు చాలా ఛానళ్లలో కూడా నేను రెడీగా పెట్టుకున్నా, ఇంకో 4-5 ఛానళ్ళు కూడా రెడీ చేసుకున్నా. కుట్ర ఏ విధంగానైనా ఉండొచ్చు, దెబ్బ కొట్టడానికి శత్రువు ఏ విధంగానే దెబ్బ కొడతాడు, కానీ నేను శత్రువును పెట్టుకోలే. ఇక్కడ నేనేందంటే ప్రభుత్వం చేసే తప్పిదాలను మాత్రమే ఎత్తి చూపే ప్రయత్నం చేసిన. దాంట్లో భాగంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఒకటే వాదన, అన్నా 500 వస్తున్నాయి ఏం చేయాలనే,
అన్నా 500 వస్తున్నాయి, ఏం చేయాలి, ఇందులో ఈఎంఐ ఎట్లా కట్టాలి, పెట్రోల్ ఎట్లా పోపియాలి, లేకపోతే డీజిల్ అయితే ఎట్లా పోపియాలి, దీనికి సంబంధించి ఎట్లా మేము రన్ చేయాలి, మా కుటుంబానికి ఇట్లా ఇంటికి ఎట్లా వెళ్ళాలి, మా భార్య పిల్లలకు సంబంధించి ఎట్లా పోషణ చేయాలి, పిల్లల చదువులు ఏందన్నా అని అడుగుతున్నారు. మాకు అనారోగ్యం వస్తుంది, ఆటో తోలి బ్యాక్ పెయిన్ వస్తుంది, దానికి అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తే ఏంది అని అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందా? మొన్న అసెంబ్లీ సమావేశాలలో పూర్తి స్థాయిగా కూడా అక్కడ అసెంబ్లీ సమావేశాలలో ఆటో డ్రైవర్లకి ఇస్తా అన్న దాన్ని ఇవ్వమంటూ కూడా బీఆర్ఎస్ ఆర్గ్యూ చేసింది కదా, పంచాయతీ పెట్టింది కదా, దాని గురించి ఎక్కడన్నా మాట్లాడిల్లా? లేదు కదా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాలి కాబట్టి చెప్తున్నా. అయితే దీంట్లో నాకు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద వైఆర్టీవీ చేసిన మొదటి పోరాటం అదే, తొలి విజయం కూడా అదే. నేను చాలా గర్వంగా చెప్తా. నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా ఆటో డ్రైవర్లకు సంబంధించి వాళ్ళందరూ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేద బిడ్డలండి. కేవలం 3 పూటల బువ్వ కోసం పొద్దంతా పొల్యూషన్లో అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పడుతూ వాళ్ళు నరకయాతన పడుతూ చాలా ఇబ్బందిగా ఎదుర్కొంటూ కూడా రోజు జీవనం సాగిస్తారు. చాలా చీప్గా కొంతమంది చూడొచ్చుగాక, కానీ వాళ్ళు నిజమైన హీరోలని నేనంట. ఇక దీనితో పాటుగా ఒక్కసారి చూడండి, ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమల్లో ప్రభుత్వం వైఫల్యంతో ఆత్మహత్యలు పాల్పడ్డ వారి సంఖ్య 93. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తుందండి? నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుంది? 93 మంది అండి. కేవలం 365 రోజులలో విద్యార్థులు 44 మంది మరణిస్తే నా ఆటో అన్నలు 93 మంది మరణించారు. దీనికి ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ పార్టీ? వాళ్ళకి ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చిల్లా? లేదు. మరి దాంతోపాటు 93 మంది మరణించారు. ఇది అధికారిక లెక్క. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు ఆటో డ్రైవర్ల నిరసనలతో ఆందోళనతో రోడ్డెక్కుతున్న విషయం తెలిసిందే. ఆయా కుటుంబాలకు చేదోడుగా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం కూడా నిజంగా బాధాకరమైన విషయం. నేనేమంటున్నానంటే ఇప్పటి వరకు మా మిత్రులందరూ అక్కడికి వెళ్ళి కాదు, అల్లు అర్జున్కి సంబంధించి ఇంటికి వీళ్ళందరూ కూడా 44 మంది విద్యార్థులకు సంబంధించి మరణించారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి కూడా నేను వెళ్ళమని అడుగుతా. దాంతోపాటు ఆటో డ్రైవర్లకు సంబంధించి ఇప్పటి వరకు 93 మంది మరణించారు కదా, వీళ్ళకు కూడా న్యాయం చేయమని అడుగుదాం. ఓన్లీ సినీ సెలబ్రిటీని టార్గెట్ చేశారు కదా, సరే వాళ్ళని టార్గెట్ చేసిండు, మళ్ళీ అరెస్టు చేస్తారట. నాకున్న సమాచారం ప్రకారం మాత్రం మళ్ళీ ఏంది అంటే పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ అరెస్టు చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగానైతే కనబడుతున్నాయి. అల్లు అర్జున్కి సంబంధించి బెయిల్ను రద్దు చేయాలనే ఆలోచనలో అయితే పోలీసులు ఉన్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. సో దానికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ తెలవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ పూర్తిగా కూడా ఈ ఆటో డ్రైవర్ల సూసైడ్లు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎవరి మీద కేసులు పెడదాం, ముఖ్యమంత్రి గారి మీదనా, మంత్రుల మీదనా, ఎవరి మీద పెడదాం అనేది సెకండ్. ఇక థర్డ్ వన్ కూడా మీ అందరికీ తెలవాల్సిన విషయమే. ఏది దాని తర్వాత జరిగిన సంఘటన హైడ్రా. ఇది తెలుసు అందరికీ. ఇప్పుడు మన ఎవరు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏమంటున్నారంటే అసలు ఎట్లా ఏమనాలన్నా కూడా నాకు మాటలు రావట్లే. నిజంగా చెప్తున్నా, చాలా బాధేస్తుంది. రంగనాథ్ గారు మాట్లాడిన భాష ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి. వారు మాట్లాడిన పదాలు, గతంలో ఆక్రమణలు ఇక నుంచి జరగనివ్వకుండా కట్టనివ్వకుండా చూస్తాం, కూల్చేది లేదు అన్నారు. మరి మొన్నటి వరకు కూల్చిన వాటి సంగతి ఏంటని? రంగనాథ్ గారి ఇల్లు కూడా బఫర్ జోన్లో ఉన్నది. బక్క జడ్సన్ చాలా ఆధారాలతో సహా తీసుకొచ్చి రచ్చ చేసిండు. హైడ్రా సంబంధించిన ఆఫీసు కూడా బఫర్ జోన్లో ఉన్నాయి. సెక్రటరియట్ గదే, లుంబినీ పార్కు గదే, అన్ని గవే. మరి ఈరోజు కేవలం టార్గెట్ పేద మధ్యతరగతి కుటుంబాలనే టార్గెట్ చేస్తే చాలా కుటుంబాలు కూడా చిందరవందరైపోయినాయి. మన భాషలో మనం మాట్లాడుకుంటే కుక్కలు చంపిన ఇస్తారా అంటారు కదా, కొన్ని జీవితాలు అలా అయిపోయినాయి. అందరూ పేద మధ్యతరగతి కుటుంబాలే. ఇదే ముఖ్యమంత్రి గారి సొంత బ్రదర్స్ సంబంధించి దుర్గం చెరువు దగ్గర నోటీసులు ఇచ్చిల్లు. ఏం గులగొచ్చిర్రు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫామ్ హౌస్ ఏమైంది, పట్నం నరేందర్ రెడ్డి ఫామ్ హౌస్ ఏమైంది, వివేక్ కాక ఫామ్ హౌస్ ఏమైపోయింది, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఏమన్నా ఉన్నాయా? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. హైడ్రా ఏమైపోయింది? వీటి విషయంలో ఎందుకు తర్జన భర్జన? అంటే పేదోడుకో న్యాయం, డబ్బున్నోడుకో న్యాయమా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. అంటే అధికారం ఉంటే ఒక న్యాయం, అధికారం లేకపోతే ఇంకొక న్యాయమా అని అడుగుతున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇంతకంటే ఘోరం ఇంకొకటి ఏమైనా ఉంటుందా? ఇక చూడరు. హైడ్రా భయంతో ఆత్మహత్య. హైడ్రా భయంతో కొంతమంది బలవన్మరణానికి పాల్పడ్డారు. ముందస్తు ప్రణాళికలు లేకుండా హైడ్రా కూల్చివేతలకు దిగడంతో భయంగా సామాన్యులు జీవిస్తున్నారు. కళ్ళ ముందే కలల సౌధం కూలిపోతుంటే కన్నీరు మున్నీరవు వారు ఎంతో మంది. అయితే ఇన్నాళ్ళు కష్టపడి కట్టుకున్న ఇంటికి కళ్ళ ముందే కూల్చివేస్తుండడంతో నిరుపేదలు ఆత్మహత్య చేసుకున్నారు. ఇక కూకట్పల్లిలో బుచ్చమ, అంబర్పేటలో శ్రీకుమార్,
చనిపోయారు. ఈ కుటుంబాలకు భరోసా కల్పించేదెవరు? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు నాకు ఒక 10,000 వస్తుంది, 20,000 వస్తుంది, నెల నెల ఈఎంఐ కట్టుకుంటా, జీవితకాలం మొత్తం కట్టుకొని ఒక కళల సౌధాన్ని ఏర్పాటు చేసుకుంటే హైడ్రా వచ్చి కూల్చివేస్తే నేను వృద్ధాప్యంలో ఉంటే నా పరిస్థితి ఏం గాను? అంటే రాజకీయ నాయకులకు తమ స్వార్థాల కోసం ఇళ్లను కూల్చోబెట్టు, పర్మిషన్ ఇచ్చినప్పుడు అధికారి ఏమన్నాడు? అది బఫర్ జోను, ఆ జోను, ఈ జోను ప్రభుత్వ భూమి అని చెప్పడు. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించండి. ఏమైపోయింది? 4 ఇళ్ళు చకచకా కూల్చేస్తే అయిపోతుందా? పేదోడి జీవితం పైన ఏది? ఇదా మీ యొక్క కుట్రపూరిత రాజకీయాలు? ఇదా మీరు చేసే రాజకీయాలు? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది. నేను ఎందుకు చెప్తున్నానంటే హైడ్రాతోని పేద మధ్యతరగతి కుటుంబాలను కూల్చివేస్తే ఒక తండ్రి అయితే గేటు ముంగట అల్లాడిపోతా ఉండే. నిజంగా చెప్తున్నా, ఏ తల్లి కన్న బిడ్డనో నాకు తెలియదు కానీ ఆ అన్న ఎంత అల్లాడిపోయిందంటే వాళ్ళ కొడుకులు బిడ్డలు డిగ్రీ ఇంటర్ చదివితే నానా నువ్వు ఏడవకు నానా అంటూ హైడ్రాకు సంబంధించి కూల్చివేస్తున్న సంఘటనలలో మనం చూసినాయి. చాలా హృదయ విదారకమైన సంఘటన. ఇంకొకరు రేవంత్ రెడ్డి నా భార్య ఏంది అంటే పురిటి నొప్పులతో ఉందయ్యా, నాకు నివాసం ఉండడానికి ఇల్లు ఉండని ఇంకొక అతను వేడుకున్నాడు. ఇంకొక అమ్మాయినేమో సామాన్లు తీసుకునే సమయం ఇయ్యమని వేడుకున్నది. అంటే హైడ్రా చేష్టలు ఎట్లున్నాయో మీ అందరికీ తెలవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు హైడ్రా భయంతోనే ఆత్మహత్య చేసుకున్నాడు అంటే దీనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తామా, రాష్ట్ర మంత్రులను బాధ్యులను చేస్తామా, ఎవరిని బాధ్యులను చేద్దామని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు తెలంగాణ సమాజానికి మొత్తం తెలవాలి కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మళ్ళీ ఆలోచించండి. కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించిన సాయిరెడ్డి ఆత్మహత్యను ఎవరిని బాధ్యులు చేద్దాం? దాంతోపాటు గురుకులాలకు సంబంధించి 44 మంది విద్యార్థులకు సంబంధించి బాధ్యులను ఎవరిని చేద్దాం? ఆటో డ్రైవర్లకు సంబంధించి 93 మంది మరణించారు, దానికి బాధ్యులను ఎవరిని చేద్దాం? హైడ్రాకు సంబంధించి ఇప్పటి వరకు 2 నుంచి 10 లోపు మరణాలు జరిగినాయనేది విశ్వసనీయ వర్గాల సమాచారం. లెక్క క్లారిటీగా లేదు. వాళ్ళకి ఎవరిని బాధ్యులను చేద్దాం? ప్రభుత్వం కాదా? ఇది ప్రభుత్వం కాదా? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ప్రభుత్వం కాదా? దీనికి సంబంధించి కూడా సమాధానం లేదు. ఇక రైతులు మీ అందరికీ తెలిసిన విషయమే కదా. రైతన్నలు మీ అందరికీ ఈ విషయం చాలా క్లారిటీగా తెలవాలి. రాష్ట్రంలో అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతు సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. తాజాగా జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వెంకట్రావుపేటలో మిట్టపల్లి జీవన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వేసిన పంటకు సరైన దిగుబడి రాకపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురై జీవన్ రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు. రైతు భరోసా, పంట బీమా, బోనస్, రుణమాఫీ అంటూ ఇచ్చిన హామీలపై సైతం రేవంత్ సర్కార్ డొల్లతనాన్ని బయట పెడుతున్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. నేను నిన్ననో మొన్ననో అదేంది బండి మీద నడుచుకుంటూ పోతా ఉంటే పిల్లర్లకు ఏదో ఉన్నాయండి 52,000 కోట్లో ఏదో అనుకుంటా సంథింగ్. మేము మొత్తం రైతుల కోసం ఖర్చు పెట్టినా అని ఉన్నాయి. అలా 52,000 కోట్లు ఎక్కడిరా ఆయన అని నేను ఆరాధిస్తే వీళ్ళు బోనస్ నీళ్ళనే కలిపిళ్ళు, దాంతోపాటు ఏది అన్నీ కలిపిర్రండి. ఇక ఎందుకంటే నేను ఏమనుకున్నా అంటే రైతుల కోసం రుణమాఫీ కోసం పెట్టిందే 26,000 కోట్లాయే. 26,000 కోట్లు కాకుండా వీళ్ళు ఇంకా కొత్త ఏడ తెచ్చిల్రా నాయన నేను ఆలోచనలో పడ్డా. ఎందుకంటే నిత్యం పుస్తకాల పురుగు లెక్క నేను చదవాల్సిందే కదా, చదివితేనే కదా నాకు వాస్తవాలు తెలిసి చెప్పేది. అరే ఇదంతా ఎక్కడిది, ఇది ఏది నా వైపున తప్పు ఉందా, ప్రభుత్వం తప్పు చేసిందా అని చూస్తే మొత్తం అన్ని కలిపి కిచిడీ లెక్క అన్ని కలిపి 52,000 కోట్లని ఫ్లెక్సీలు అలా కనబడుతుంది. చాలా ఆశ్చర్యం వేసింది, ఒక పక్కన నవ్వొచ్చింది. అంటే ప్రభుత్వం ప్రజలను ఎంత విధంగా డైవర్షన్ చేస్తుంది అని ఆశ్చర్యం వేసింది నాకు. నేను చెప్తున్నా కదా, మొత్తానికి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పెరుగుతున్న రైతు ఆత్మహత్యలని ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పెట్టుబడి సాయం ఎకరాకు మనం చెప్దాం వీళ్ళ లెక్కన చాలా రావాలి, వీళ్ళ లెక్కన పక్కన పెడదాం. మనకు 4 ఎకరాలు ఉన్నాయి, ఏడాదికి ఎంత లేదన్నా ₹1,00,000 వస్తాయి, ₹1,00,000 వస్తాయి. 40,000, 80,000 అయినా రావచ్చు, లేదా 30,000, 60,000 వేసుకున్నా కూడా ఆ పైసలు తీసుకొచ్చి ఈరోజు ₹1,00,000 రుణమాఫీ అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులను ఏ విధంగా కూడా ఇబ్బంది పెడుతున్నారో మీరు అందరూ కూడా ఆలోచించండి. ఈరోజు రైతన్నల ఆత్మహత్యలకు కారణమైన ప్రభుత్వాన్ని ఏం చేద్దాం? ఇక దాంతోపాటు ఇంకొక విషయం, నేతన్నలకు సంబంధించి మగ్గాలు నేసే నేతన్నలు సిరిసిల్లలో ఎక్కువగా ఉంటారు, బోధాన్ పోచంపల్లిలో ఎక్కువగా ఉంటారు. చాలా మట్టుకి నేతన్నలకు సంబంధించి మనకు భారతదేశంలోనే తెలంగాణకు ఒక ప్రఖ్యాత ఉంది. అగ్గిపెట్టెలో చీరలు నేయడం కానీ లేకపోతే వండర్స్ సృష్టించడం మనోళ్ళ వల్లనే. మన నేతన్నలు నిజంగా కూడా మీరు సెల్యూట్ అండి. తెలంగాణ రాష్ట్రంలో మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ఎమ్మెల్యే కండోమ్ ప్యాకెట్లు అమ్ముకోమన్నాడు, పాపడాలు అమ్ముకోమని చెప్పిండు. కాంగ్రెస్ పార్టీ వ్యక్తి నేతన్న కాల్ చేసి మాట్లాడితే తను మాట్లాడిన తీరిది
చరిత్రలో నిజాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. అబద్ధాలు మాత్రాన్ని ఎన్ని రోజులు మీరు ప్రచారం చేసినా బట్టబయలు పడుతుంది. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం, నేతన్నలకు సంబంధించి అప్పుల బాధ భరించలేక నేతన్న కార్మికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రభుత్వం నుంచి సరి అయిన సాయం అందక మగ్గం పనులు లేక జీవనాధారం భారమై బతుకులతో పలువురు ఆత్మహత్యలు చేసుకున్నారు. కొంతకాలంగా ఉపాధి లేకపోవడంతో కీస్తీలు కట్టలేని పరిస్థితి నెలకొంది. అప్పులు ఇచ్చిన వాళ్ళు ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన నేత కార్మికులు ఉరివేసుకుంటున్న ఘటనలు అనేకమంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు దీనికి బాధ్యులు? మా రాష్ట్ర ముఖ్యమంత్రి, మా మంత్రుల, మా ఎమ్మెల్యేల? ఎవరిని మేము వీళ్ళని ఆపాదించాలి? ఎవరికి వీళ్ళకి ఆపాదించాలి? మేము ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి లెక్క కాదు, ప్రభుత్వం లెక్క మేము చెయ్యం. మేము మళ్ళీ చెప్తున్నాం కదా, ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేస్తాం కాబట్టి. ఇక దీనితో పాటుగా నా చిన్నారులు పిట్టల్లో రాలిపోతున్నా, నేను చెప్పలే, 44 మంది పిట్టల్లా రాలిపోతున్న గురుకుల విద్యార్థులు. రేవంత్ సర్కార్ ఏడాది పాలనలో సుమారు 50 మందికి పైగా కూడా గురుకుల విద్యార్థులు. అంటే స్టిల్ 12/23/2024 ఈ రోజు వరకు 54, 10 నెలల కాలంలో 44 మంది. క్లారిటీగా చెప్తున్నా నేను. పాముకాట్లు ఆత్మహత్యలు కారణం ఏదైతేనే తల్లిదండ్రులకు కడుపుగోత మిగులుతుంది. భయాందోళనతో బడికి పంపాలంటేనే భయపడుతుండగా నేటి పరిస్థితులు ఉన్నాయి. దేశానికే ఆదర్శంగా నిలిచిన గురుకుల వ్యవస్థ నిర్వీర్యం అవుతుందన్న ఆందోళన విద్యారంగానికి సంబంధించిన నిపుణులలో కలవరం పెడుతుంది. మరి దీని గురించి ఏం మాట్లాడుకుందాం? నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత జనులందరూ కూడా ఆలోచించాలి. నా సబ్బండ వర్గాలు, నా జాతి, నా తెలంగాణ జాతి మొత్తం ఆలోచించాలి. 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. 1969లో 600 మంది ఇంటికొకరు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది. 4 లక్షల పైన కూడా ఉద్యమకారులు తమ జీవితాన్ని సాక్రిఫై చేశారు. అంటే వచ్చే జనరేషన్ కోసం, భవిష్యత్తు తరాల కోసం వదులుకున్నారు. ఇప్పటికీ కూడా 3 నుంచి 6 లక్షల మంది కూడా ఒంటి మీద గాయాలతోని, కేసులతోని ఇంకా అల్లాడిపోతూ పేదరికంతో బిక్కుమంటూ కూడా ఉద్యమకారులు కాలం ఎల్లదీస్తున్నారు. ఇది సత్యం. తెలుసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. మరి ఈ మరణాలు దేనికి సంకేతం? ప్రభుత్వం అసమర్థత వల్ల కదా, ప్రభుత్వం చేతగాని తెలంగాణ వల్ల కదా, ప్రభుత్వం ప్రణాళిక లేకపోవడం వల్ల కదా, ప్రభుత్వం మానిటరింగ్ లేకపోవడం వల్ల కదా, ప్రభుత్వ రివ్యూ లేకపోవడం వల్ల కదా, ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసర్ల చెకింగ్ లేకపోవడం వల్ల కదా. మొద్దు నిద్రలో ప్రభుత్వం ఉందా? మేల్కొని ప్రభుత్వం ఉందా? అధికారులు ఏం చేస్తున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి గైడ్ లైన్స్ ఇస్తున్నాడు? మన విద్యాశాఖ మంత్రి ఇస్తున్న సూచనలు ఏంటి? ఇప్పటి వరకు బయటకు వచ్చిందా? మొన్న హడావిడిగా చేసాడు పాపం మా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పోయి బయట పెట్టిండు. దాని తర్వాత ఇంకో ఇద్దరు